శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితను 11th చాప్టర్. ఇక్కడ ఉత్తర దిశలో విరాజమానంగా ఉన్న శివలింగాల వర్ణన, ఆ క్రమంలో చంద్రబాల ఇంకా పశుపతినాథ లింగాల యొక్క మాహత్య వర్ణన అన్నది ఇక్కడ చెప్పబడింది. ఋషయ ఊచుః సూత సూత మహాభాగ ధన్యస్వం శివ సప్తదీః మహాబలస్య లింగస్య శ్రావితేయం కథాద్భుతం. ఆ ఋషిగణములందరూ కూడా ఆ సూతుల వారిని ఇలా కొనియాడుతున్నారు. ఎందుకంటే ఏది వినాలని నీకు తలంపు కలిగినా సరే దాన్ని చెప్పేవాళ్ళు లభించరు. కానీ ఏది వింటే నీ పాపాలన్నీ నశించిపోవటమే కాకుండా భక్తి కూడా వృద్ధి చెందేలాగా అటువంటివన్నీ కూడా వినిపిస్తున్నాడు ఆయన. అందుకని ఆ సూతుల వారికి ఉన్న ఆ పరమేశ్వరుడి మీద ఉన్న భక్తికి వీళ్ళందరూ కూడా పైగా ఆయన చెప్పేది వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. అందుకని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఆ పరమేశ్వరుడి మీద ఇంత ఆసక్తితో ఆ చిత్తమంతా కూడా ఆయన మీదే పెట్టి ఉన్న మీరు నిజంగా చాలా ధన్యులు. ఏదైతే మీరు ఆ పశ్చిమ దిశ యందు ఉన్న ముఖ్యమైన లింగాల గురించి చెప్పారు, మహాబలేశ్వర లింగం ఇటువంటి అద్భుత కథలు ఏవైతే మాకు చెప్పారో అవి మాకు ఇంకా వినిపించండి అని. ఉత్తరస్యాం దిశాయాం చ శివలింగాని యాని చ తేషాం మాహత్యమనఘం వదత్వం పాపనాశకం. ఉత్తర దిశ యందు ఉన్న పరమేశ్వరుడు యొక్క శివలింగాలని, అలాగే ఏవైతే ఆ మహత్యాల వర్ణన కూడా చాలా అనంతమైనది. ఏది వింటే పాపాలన్నీ నశించిపోతాయో పైగా అవి మీరు చెప్తున్నారు, అందుకు నాకు దయచేసి అవన్నీ కూడా చెప్పండి అని. సూత ఉవాచ శృణోతాధరతో విప్ర ఔత్తారణం విశేషతః మాహాత్మ్యం శివలింగానాం ప్రవధామి సమాసతః. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకు ఇలా చెప్తున్నారు. అంటే నిజంగా అది అంత ఆదరభావంతో ఏది చెప్పినా సరే వినేవాళ్ళు కూడా అంత శ్రద్ధగా వింటున్నప్పుడు వినేవాళ్ళు చెప్పేవాళ్ళు ఇద్దరూ తరించిపోతారు. పుణ్యప్రదమైన ఎన్నిసార్లన్నా చెప్పుకోవచ్చు. మనకి అక్కరకు రాని విషయాలు విన్నది విన్నక్కడే వదిలేయటం నేర్చుకోవటం అన్నది కూడా మనల్ని ఉద్ధరిస్తుంది. అందుకే సూతుల వారు చెప్తున్నారు, ఇప్పుడు ఉత్తర దిశలో విరాజమానంగా ఉన్న ముఖ్యమైన శివలింగాలు ఆ మహత్యం అంతా కూడా నేను సంక్షిప్తంగా చెప్తాను, మీరు దాన్ని వినండి అని. గోకర్ణం క్షేత్రమపరం మహాపాతకనాశనం మహావనం చ తత్రాస్తి పవిత్ర మతి విస్తీరం. గోకర్ణ నామం అన్నది ఇంకొకటి కూడా వేరే క్షేత్రం ఉంది, అది కూడా పాపనాశనం. అంటే ఆ క్షేత్రం పాపాలన్నీ తొలగిచ్చేస్తూ ఉంటుంది. అక్కడ కూడా పవిత్రమైనవి చాలా విస్తృతమైన బోల్డ్ ఉన్నాయి. అంటే అక్కడ విస్తరింపజేసిన లింగాలు ఒకటే అంటానికి కుదరదు, ఆ గోకర్ణంలో కూడా బోల్డ్ ఉన్నాయి. అక్కడ మళ్ళీ ఆ మహావనంలాగా, అంటే వనం అంటే ఎలా అంటే ఎంతో పెద్దగా ఉంటుంది, అంత విశాలంగా ఉంటాయి. అలాగా ఆ పవిత్రమైన క్షేత్రంలో కూడా అన్నీ ఉన్నాయి. తత్రాస్త్రీ చంద్రభాలాఖ్యాం శివలింగ మనుత్తమం రావణేన సమానీతం సద్భక్త్యా సర్వసిద్ధిదం. అక్కడ చంద్రబాల అన్న ఉత్తమమైనది సర్వసిద్ధిదాయకము, అంటే అన్ని రకాల సిద్ధులు ఇస్తుంది, అటువంటి శివలింగం ఉన్నది. అయితే దేన్నైతే రావణాసుడు సద్భక్తి పూర్వకంగా అక్కడికి తీసుకొచ్చాడు అది అన్ని రకాల సిద్ధులు ఇస్తుంది. తస్య తత్ర స్థితి వైద్యనాథస్యేవ మునీశ్వరాః సర్వలోకహితార్థాయ కరుణా సాగరస్య చ. అలాగే మునీశ్వరులారా, అక్కడే కరుణాసాగరుడైన ఆ పరమేశ్వరుడు ఒక శివలింగం ఏదైతే ఉన్నదో అది సకల ఈ సృష్టిలో ఉన్నాయి. అందుకే అరము సంసారం అన్న సారం, సంసారంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉద్ధరించడానికి వాళ్ళకి హితకరంగా అక్కడ ఎలా ఉన్నాడు అంటే, ఇప్పుడు వైద్యం అంటే ఏంటి, ఔషధం. ఏదైతే నీకు కొన్ని నీకు ఇంకా ఆరోగ్యాన్ని బాధాకరంగా చేసే వాటికి ఔషధ కారణంగా ఎలా అయితే ఆ వైద్యం చేస్తే పైగా సరైన సమయంలో చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది మూలాల నుంచి తొలగించబడుతుంది. అలాగే ఇక్కడ వైద్యనాథ అంటే ఈ సంసారానికి హితకరంగా ఉండటానికి తానే ఆ వైద్యనాథుడుగా ఆ జ్యోతిర్లింగ రూపంలో అక్కడ ఉన్నాడు. జ్యోతిర్లింగ స్వరూపంతో సమానమైనది ఈ వైద్యనాథ అన్న శివలింగము. స్నానం కృత్వా తు గోకర్ణే చంద్రబాలం సమర్చ్య చ శివలోకమవాప్నోతి సత్యం సత్యం న సంశయః. గోకర్ణంలో అక్కడ మళ్ళీ స్నానం చేసి
ఈ చంద్రబాలక అన్న లింగాన్ని ఎవరైతే పూజించుకుంటున్నారో, పూజ చేసిన వారికి తప్పకుండా శివలోక ప్రాప్తే లభిస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానాలు లేవు. కొన్ని క్షేత్రాలకి వెళ్ళాలని నువ్వు అనుకుంటే వెళ్ళిపోతావా అంటే వెళ్ళలేవు. కానీ వెళ్ళగలిగావు అంటే ఎక్కడో ఒకక్కడ ఆ పరమాత్మ ఆ పాపరాశిని తొలగించిన కారణంగానే నువ్వు అక్కడికి వెళ్ళగలిగావు. అందుకే అక్కడికి వెళ్ళటము, అక్కడ మళ్ళీ అంత భక్తి శ్రద్ధలతో స్నానం చేసి పూజించుకోవాలన్న తపన కలిగి అలా చెయ్యటం. అందుకే అట్లా చేసిన వాళ్ళకి తప్పకుండా శివలోక ప్రాప్తి అన్నది లభిస్తుంది. చంద్రభాలస్య లింగస్య మహిమ పరమాద్భుత న శక్యో వర్ణితుం వ్యాసాద్భక్తిహర రథస్యహి. అయితే ఈ భక్తుల మీద ఆ కరుణ అన్నది చూపించడానికి, ఎందుకంటే భక్త వాత్సల్యుడు అంటాం పరమేశ్వరుని. ఆ భక్తి అనన్యంగా ఉన్నా స్వల్పంగా ఉన్నా సరే భక్తి అన్నది, పైగా పట్టుకోవటం అంతలాగా నాలో ఇన్ని వికారాలు ఉన్న భక్తి లేదు, శ్రద్ధ లేదు, ఏమీ లేకపోయినా పట్టుకోవటం అన్నది నేను పట్టుకుంటా కూడా ఏం చేస్తాడు, ఆ వాత్సల్యం ఎప్పుడు అందరి మీద చూపిస్తుంటాడు పరమాత్మ. అందుకే ఈ చంద్రబాల అన్న నామ శివలింగం ఏదైతే మహిమ ఉన్నదో అది చాలా అద్భుతమైనది. ఇంకా అంత విస్తారంగా చెప్పడానికి వీలు పడదు. కాకపోతే భక్తుల్ని ఉద్ధరించటానికే వచ్చాడు పరమాత్మ. చంద్రబాల మహాదేవ లింగస్య మహిమా మహాన్ యథా కథం చిత్ సంప్రోక్త పరలింగస్య వైష్ణును. దీన్ని వర్ణించడానికి కుదరదు. అంటే నిజంగా పరమాత్మ తత్వం ఇంతే ఉంది, పరమాత్మ ఇంతే చేస్తాడు అని చెప్పడానికి ఎక్కడా వీలవ్వదు. అనంతము, ఆది మధ్యాంతరహితంగా ఎప్పుడూ ఉంటున్నవాడు. ఆ పరమాత్మ తత్వం తెలుసుకోవాలన్న కోరిక కలిగితే కూడా ఉద్ధరింపబడిపోతావు అని చెప్పేది ఎందుకు అంటే అనంతంగా ఉన్నాడు. దాన్ని తెలుసుకోవాలని నీ కోరిక కలిగినంత మాత్రాన తెలుసుకోవాలని ప్రయత్నాలు బోళ్ళు సార్లు చేసినప్పటికీ కూడా పూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. తనకి తానే సాక్షి. తనకి తాను తప్పితే ఇంకా ఎవరికి పూర్ణంగా తెలిసిన వాళ్ళు లేదు. అయ్యవారికి అమ్మవారు సాక్షి, అమ్మవారికి అయ్యవారు సాక్షి అన్నట్టుగా ఒకరికొకరికి తప్పితే ఇంకా ఎక్కడ ఎవరికి పూర్ణంగా తెలిసింది లేదు. తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా తెలిసేది కూడా కాదది. అంత అనంతంగా ఉన్నవాడు. అయితే ఇక్కడ భక్తుల్ని ఉద్ధరించడానికి అలా వచ్చాడు. అందుకే ఈ చంద్రబాల అన్న నామలింగం, ఆ మహాదేవుడి లింగం అయితే ఉన్నదో దాని మహిమ వర్ణన అన్నది అంత అనంతంగా ఉంది. అందుకని అది నేను కూడా చెయ్యలేను. అంటే దాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను కానీ దాన్ని పూర్ణంగా దేని చెప్పలేను. అందుకని దానికి మహత్యం ఎక్కువగా ఉన్నదని చెప్పి మళ్ళీ వేరే లింగాల యొక్క మహత్యాన్ని వినిపిస్తాను వినండి అని. ఎందుకు అంటే అనంతమైన పరమాత్మ తత్వము ఇంతే అని చెప్పటానికి, ఇంతే ఉంది అని అనటానికి ఎక్కడా కుదరదు. దాదీచం శివలింగంతో మిశ్రార్షి వరతీర్థకే దదీచీన మునీషేన సుప్రీత్యా చ ప్రతిష్ఠితం తత్ర గత్వా చ తత్తీర్థే స్నాత్వా సమ్యగ్ విధానతః శివలింగం సమర్చేద్వే దాదీచేశ్వర మాధరాత్. ఇక్కడ మిశ్రిక అన్న నామంతో ఉత్తమమైన తీర్థము దదీచ అన్న శివలింగం అక్కడ ఉన్నది. అయితే ఎలా అయితే దదీచి ముని పరమ ప్రీతిపూర్వకంగా దాన్ని అక్కడ స్థాపించిన కారణంగా ఆ మునీశ్వర నామమే ఆ లింగానికి, అందుకే దదీచి లింగము. అయితే అక్కడ తీర్థంలో విధి విధానంగా ఎవరైతే స్నానం చేస్తారో ఆ దదీచ లింగానికి ఎవరైతే మళ్ళీ భక్తి శ్రద్ధలతో పూజించుకుంటున్నారో వాళ్ళకి కూడా అన్ని రకాలుగా అన్నీ నెరవేరుతాయి. దదీచా మూర్తిస్తత్రైవ సమర్చ విధిపూర్వకం శివ ప్రీత్యార్థమేవాశు తీర్థయాత్ర ఫలార్తిభిః. అంటే విధి విధానంగా అక్కడ పూజించుకునే క్రమంలో ఆ తీర్థయాత్రలాగా ఎలా అయితే నువ్వు మొత్తం తీర్థయాత్రలాగా చేసినప్పుడు ఫలం ఎలా అయితే చాలా తొందరగా లభించేస్తుంది అంటారో అలాగా ఏవైతే కోరికతో అయితే అర్చిస్తున్నావో ఆ పరమేశ్వరుడు ప్రసన్న చెంది అక్కడ నువ్వు పూజించిన కారణంగా నీ కోరిక నెరవేరుతుంది. ఏవం కృతి మునిశ్రేష్టాః కృతాకృత్యో భవేన్నరః ఇహ సర్వసుఖం భుక్త్వా పరత్ర గతిమాప్నుయాత్. మనం కోరికతోనే చేస్తాం, పూజలు చేసినా ఏది చేసినా సరే పోనీ నిష్కామ భావ దాకా వెళ్ళక సకామంతోనే చేస్తాం. అయితే ఇక్కడ కొన్ని చెయ్యటం ద్వారా నువ్వు సకామంతో చేసినా సరే నువ్వు కోరిన కోరిక ఒకటే కాకుండా దానికన్నా అనంతంగా లభిస్తుంది. అందుకే మునిశ్రేష్ఠులారా, ఎవరైతే
అక్కడికి వెళ్ళి ఆ దధీచీశ్వర లింగాన్ని పూజించుకున్నారో విధి విధానంగా, అలా చేసిన వాళ్ళకి కృతాకృత్యులైపోతారు. అందుకే వాళ్ళకి ఈ లోకంలో జీవించి ఉన్నంత వరకు సకల భోగప్రాయంగా అన్నీ లభిస్తాయి. తర్వాత మళ్ళీ మరణానంతరం పరలోక సద్గతే లభిస్తుంది. నైమిషారణ్య తీర్థేతు నిఖిలార్షి ప్రతిష్ఠితం ఋషీశ్వరామితి ఖ్యాతం శివలింగం సుఖప్రదం. అలాగే నైమిషారణ్యంలో అక్కడ ఋషుల ద్వారా స్థాపించిన ఋషీశ్వర అన్న ఇంకొక శివలింగం ఉన్నది. అది సుఖాలన్నీ కూడా ఇస్తుంది. అందుకే సుఖప్రద అంటారు. తద్దర్శనాత్ పూజనాచ్చ జనానాం పాపి నామపి భుక్తిర్ముక్తిశ్చ తేషాం తు పరత్రేహ మునీశ్వరః. అందుకే మునీశ్వరులారా, అంటే కొన్ని కొన్ని దర్శించుకున్నంత మాత్రం చేత కూడా మనలో ఉన్న పాపాలు తొలగిపోతాయి. దర్శనకే పోతుంది, అలాంటిది దర్శించుకోవటం, దాన్ని మళ్ళీ పూజించుకోవటము. అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎన్ని పాపాలు చేసి ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఈ లోకంలో మరణానంతరం వరకు కూడా భోగప్రాయంగా ఉంటుంది. తర్వాత మరణానంతరం పరలోక గతి అంటే మోక్షం లభిస్తుంది. పాపాలు చేసినా పుణ్యాలు చేసి ఉన్నా ఏదైతే మళ్ళీ దాన్ని సవరించుకునేది, ఎలా అయితే తప్పు చేయటం అన్నది కొన్ని కొన్ని వికారాల కారణంగా, కొన్ని వాటి కారణంగా మనం లోబడిపోయిన కారణంగా కొన్ని చేస్తాం. తప్పు చేయటం తప్పు కాదు, కాకపోతే మనస్సాక్షి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తావో అటువంటి వాళ్ళకి ఇవి లభిస్తాయి. హత్యాహరణ తీర్థేతు శివలింగమఘాపహం పూజనీయం విశేషేణ హత్యాకోటి వినాశనం. హత్యాహరణ తీర్థం ఆ పేరులోనే ఉన్నది. అటువంటి తీర్థంలో అవి పాపాలన్నీ కూడా దూరం చెయ్యటమే కాకుండా, అంటే ఇక్కడ ఎన్ని కోటాను కోట్ల హత్యలు చేసి ఉన్నప్పటికీ కూడా ఆ తీర్థానికి వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఏదైతే అక్కడ నువ్వు పూజించుకోవటం పరమేశ్వరుడు యొక్క లింగాన్ని, అలా విశేష రూపంలో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆ శివలింగాన్ని పూజించుకుంటున్నారో వాళ్ళు ఎన్ని చేసి ఉన్నప్పటికీ కూడా అవన్నీ నశించిపోతాయి. నశించిపోవాలన్న అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చెయ్యాలి, అక్కడికి వెళ్ళి చేసిన వాళ్ళకి నశించిపోతాయి. దేవప్రయాగ తీర్థేతు లలితేశ్వర నామకం శివలింగం సదా పూజ్యం నరేహ సర్వగణాశనం. దేవప్రయాగ తీర్థంలో లలితేశ్వర నామ శివలింగం ఉన్నది. ఆ లింగాన్ని ఎవరైతే పూజించుకుంటున్నారో, ఎందుకంటే అక్కడ నిజంగా విశేషంగా ఎప్పుడు పూజించుకోవాలి, ఎందుకంటే అన్ని రకాల పాపాలని తొలగిచ్చేసి, ఇంతకు ముందు చెప్పిందేమో హత్యలు చేసిన పాపం అని చెప్పి, ఇక్కడ ఏమో అన్ని రకాల పాపాలని కూడా తొలగిచ్చేస్తుంది. నయపాలక్యాయ పూర్యాతు ప్రసిద్ధాయ మహీతలే లింగం పశుపతి శాక్యం సర్వకామ ఫలప్రదం. ఈ భూమి యందు ప్రసిద్ధి చెందిన, అక్కడ నేపాల నామపురి అని ఒకటి ఉంది, అక్కడ పశుపతీశ్వర అన్న శివలింగం ఉన్నది. అది సంపూర్ణ, అంటే ఏ కోరికైనా సరే ఆ కోరిక అంతా కూడా నెరవేరిపోతుంది. అట్లాంటి ఫలాలన్నీ కూడా మనకి లభిస్తాయి. శిరోభాగ స్వరూపేణ శివలింగం తదస్తి తత్కథా వర్ణయిష్యామి కేదారేశ్వర వర్ణనే. అలాగే శిరోభాగ మాత్రం చేత, అంటే అక్కడ ఉత్తి కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది ఆ శివలింగము. కేదారేశ్వర వర్ణన ప్రసంగంలో దాన్ని మళ్ళీ ఎక్కువ విశేషంగా చెప్పబడి ఉన్నది. అక్కడ ఉన్న ఆ శివలింగాన్ని ఎవరైతే పూజించుకుంటున్నారో, అంటే కొన్ని కొన్ని క్షేత్రాలకి వెళ్ళగలగటమే కూడా నిజంగా మహద్భాగ్యము, అక్కడికి వెళ్ళి మళ్ళీ పూజించుకోవటము. తదరాన్ముక్తి నాతాక్యం శివలింగం మహద్భుతం దర్శనాత్ అర్చనాత్ తస్య భుక్తిర్ముక్తిశ్చ లభ్యతే. అంటే దాని దగ్గరికి వెళ్ళినంత మాత్రం చేత కూడా అన్ని పాపాలు తొలగిపోతాయి. అందుకే ముక్తినాథ దగ్గరికి ఎవరైతే వెళ్తున్నారో నిజంగా చాలా అద్భుతమైన అన్ని అద్భుతమైన శివలింగాలే. అయితే ఇక్కడ కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొంచెం విశేషంగా ఉన్న కారణంగా దాన్ని దర్శించుకుంటే, దాన్ని వెళ్ళి చూడగలుగుతున్నాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి పూజించుకోగలుగుతున్నాం. ఈ అర్చన చేసిన కారణంగా, దర్శించుకున్న కారణంగా భోగ మోక్ష రెండు ప్రాప్తిస్తాయి. అంటే జీవించి ఉన్నంతకాలం భోగప్రాయమైన జీవితము, మరణానంతరము మోక్షము. ఇతీవశ్చ సమాఖ్యాతం లింగవర్ణనముత్తమం చతుర్దిక్షు మునిశ్రేష్టాః కిమన్య శ్రోతుమిచ్చతః. ఆ సూతుల వారు మునీశ్వరులందరికీ కూడా, గణములందరికీ కూడా ఇలా చెప్పారంటే,
ఇంతమంది వింటున్నారు. వాళ్ళు వినేవాళ్ళు కూడా మళ్ళీ దానికి తగ్గట్టుగా చెప్పమని కొన్ని కొన్ని అడుగుతున్నారు. అందుకని మీకందరికీ కూడా నేను అన్ని వైపులా కూడా 4 దిక్కుల్లో ఉన్న ముఖ్యమైన శివలింగాలు వాటి గురించి వర్ణన చేసేసాను. ఇంకేదన్నా వినాలని కోరుకుంటున్నారా అని. గురువు ముఖతః కొన్ని కొన్ని ఎందుకు నేర్చుకోమని చెప్తారు అంటే, నాకిన్ని తెలుసు గదా! అని అన్నీ తీసుకెళ్ళి మన ముందు పెట్టరు. ఎలా అయితే ఎల్‌కేజీ వాడికి ఎంత కావాలో అంతే ఇస్తారు. తర్వాత ఆ సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫిఫ్త్ క్లాస్ వెళ్ళే కొద్దీ పురోగతి వైపుగా ఉన్న వాళ్ళకి అవి లభిస్తూ ఉంటాయి. అలాగే ఏది అడిగారో అది చెప్పి అక్కడితో విడిచిపెట్టటం, మళ్ళీ వాళ్ళలో ఉన్న కుతూహలం కొద్దీ, ఆ పరిపక్వత కొద్దీ మళ్ళీ వాళ్ళు అడగాల్సినవి వాళ్ళు అడుగుతూ ఉండి మళ్ళీ తెలుసుకునేలాగా జరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ 4 దిక్కుల్లో కూడా ఉన్న ముఖ్యమైన శివలింగాల యొక్క వర్ణన చేశాను. మీకు ఇంకేమన్నా వినాలని ఉందా? ఏది వినాలనుకుంటున్నారు అని అడిగి ఊరుకున్నాడు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 11th చాప్టర్ సంపూర్ణం.